మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు దాటినా కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. యూడీఎఫ్కు స్పష్టమైన మెజారిటీ వచ్చినా సీఎం ప్రమాణ స్వీకారం జరగలేదు. కారణం సీఎం కుర్చీకి ముగ్గురు నేతలు పోటీలు ఉండడమే. సీఎం రేసులో వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలా ఉన్నారు. ఏ నేత కూడా సీఎం విషయంలో తగ్గేదే లేదు అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో సీఎం పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు దాటినా కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. యూడీఎఫ్కు స్పష్టమైన మెజారిటీ వచ్చినా సీఎం ప్రమాణ స్వీకారం జరగలేదు. కారణం సీఎం కుర్చీకి ముగ్గురు నేతలు పోటీలు ఉండడమే. సీఎం రేసులో వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలా ఉన్నారు. ఏ నేత కూడా సీఎం విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ప్రధానంగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులు దాటింది. ముఖ్యంగా ఇప్పటికే 4 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. అందులో తమిళనాడులో విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం కొలువుదీరాక మిగిలిన 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరాయి. కానీ కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉంటే 102 అసెంబ్లీ స్థానాలతో మెజారిటీ మార్కు అంటే 3/2 మెజారిటీని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ కూటమి సాధించింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇంకా కేరళలో సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కేరళలో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ మొదటి నుంచి సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థులను ఎంపిక చేయాలంటే ఆయా రాష్ట్రాల్లో 2-3 నేతలు పోటీ పడుతూ ఉంటారు. వారిని సముదాయించి బుజ్జగించి ఎవరినో ఒకరిని సీఎం అభ్యర్థిగా ఫైనల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కేరళలో కూడా అదే రకమైన పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 3 నేతల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు కాబట్టి ప్రస్తుతం కేరళలో ఉన్నటువంటి అలప్పుజ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా లోక్సభలో బీఏసీ చైర్మన్ గా ఉన్నారు. అట్లాంటి కీలకమైన నేత కేరళ సీఎం అభ్యర్థిగా కేరళ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినప్పటికీ, ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ కేరళ సీఎం అభ్యర్థిగా ముందు రేసులో కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలతో జరిగినటువంటి అభిప్రాయ సేకరణలో కూడా కేసీ వేణుగోపాల్ కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రెండో నేత వీడి సతీశన్, కేరళ ప్రధాన ప్రతిపక్ష నేత, కేరళలో కాంగ్రెస్ పార్టీలో మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, 10 ఏళ్ల పాటు పినరయి విజయన్ సర్కార్ను గట్టిగా ఎదుర్కొన్నటువంటి నేతగా వీడి సతీశన్ కి పేరుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామ్య పక్షమైనటువంటి ఐయుఎంఎల్ సైతం వీడి సతీశన్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. ఇందులో నేత రమేష్ చెన్నితల, కేరళ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ హోంమంత్రిగా ఉన్నటువంటి రమేష్ చెన్నితల సైతం తనకు సీఎం పదవి ఇవ్వాలి, చివరిసారిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేరళ సీఎం అభ్యర్థి అధికారికంగా ప్రకటించబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ఢిల్లీలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు కేరళ సీఎం ఎవరైనా దాని తన ఉత్కంఠకు కనపడబోతుందని చెప్పుకోవచ్చు. 3 నేతల్లో కేరళ సీఎం గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం కనబడుతోంది. 2-3 రోజుల్లోనే కేరళ కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.